కరుణా సంపూర్ణమైన దేవా యేసుక్రీస్తు వారి నామమున మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో జూన్ మాసం మొదటి ఆదివారపు దినంలో ప్రభావ మమ్మల్ని ప్రవేశపెట్టండి, మీకు స్తోత్రాలు. ఈరోజు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసి మేము ఆరాధించి ఘనపరిచేటువంటి ఆ గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించండి, సహాయించండి. సకల పరిస్థితులు ఆయా ప్రాంతాల్లో ప్రభావ మరి లైవ్ ద్వారా ఆరాధిస్తూ ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో మరి సీక్రెట్గా ప్రభా ఆరాధిస్తూ ఉన్నారు. ఏ విధాన పరిస్థితులను బట్టి ప్రభావ మీ స్థలంలో కూడుకునే బాధ్యతనిచ్చారు, మీకు స్తోత్రాలు. అసలు దైవ సన్నిధి అనేటువంటి భయమే లేనటువంటి బిడల హృదయాల కార్యం జరిగించి మీరు ఎన్నో మేలు చేసి అన్నీ మర్చిపోయి ప్రభా మీరు చేసినటువంటి ప్రతి మేలును గుర్తించుకోక మీ సన్నిధికి రాక ప్రభా మీ సన్నిధికి దూరంగా ఉంటున్న బిడ్డలందరూ హృదయాల కార్యం జరిగించవలసి మనం చూసి అనుగ్రహించండి. మీకే స్థితి ఘనత మేము ప్రభావాలు ఆరోపిస్తూ మీ వాక్యం ద్వారా మాట్లాడవలసి మనం ఆరాధించడం సహాయం చేసి అక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థిస్తే అక్కడ నేను ఉంటాను. కాబట్టి ఇక్కడ మా మధ్య మీరు ఉన్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ కృతజ్ఞత చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి బలమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. బైబిల్ గ్రంథంలో నుంచి ప్రతి ఆదివారంగా మరి ఆరాధన కొరకే కొన్ని మాటలు చూసుకుంటా ఉన్నాం. ఆది కాండము 17వ అధ్యాయం. ఆది కాండం 17వ అధ్యాయము మొదటి వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. ఆది కాండం 17 మొదటి వచనం. అబ్రాహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతని ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడు, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. అలాగే యోహాను సువార్త 10వ అధ్యాయము 33వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 33. అందుకు యూదులు, నీవు మనుషుడివై ఉండి దేవుడని చెప్పుకొంచున్నావు గనక దేవదూషణ చేసేందుకే నేను రాళ్లతో కొట్టుదుము కానీ మంచి క్రియ చేసేందుకు కాదని ఆయనతో చెప్పిరి. అలాగే రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. రోమా 9వ అధ్యాయం 5వ వచనం మనం అందరం కూడా చదువుతాం. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. పితరులు వీరి వారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టిన ఈయన సర్వాధికారి అయిన దేవుడే ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. మన యొక్క అంశము ఈ సంవత్సరంలో ఆరాధన కొరకై యేసే దేవుడు అని ప్రతి ఆదివారం మనం చూసుకుంటా ఉన్నాం. నిజంగా తండ్రైన దేవుడు మనకందరికీ, లోకానికి అంతటి కూడా ఒకే ఒక దేవుడు, సృష్టికర్త. బైబిల్ గ్రంథంలో ఆయన పేరు ఉన్నాడు అని యెహోవాడి, సైన్యములకు అధిపతి యెహోవాడి, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడని ఇంకా ఎన్నో పేర్లు, బహుశ్రేష్టమైన పేర్లు ఆయన కలిగి ఉంటున్నాడు. కాబట్టి ఆయన ఒక్కడు మాత్రమే ఈ లోకంలో పూజకు ప్రజల చేత, దేవతల చేత, సకల సృష్టి చేత ఆరాధింపబడడానికి, ఘనపరచబడడానికి, మహింపరచబడడానికి యోగ్యత కలిగిన వాడని బైబిల్ గ్రంథం అంతా కూడా మనకు సెలవు చెప్తా ఉంది. మరి అంతటి గొప్ప పూజార్హుడు, మరి ఆయనలో ఉంటున్న గొప్పతనం మనం గత దినాల్లో చూస్తూ వచ్చాం. ఎందుకు అంతగా ఆయన పూజింపబడడానికి అర్హత కలిగిన వాడు, ఆయనే దేవుడుగా ఉండడానికి అర్హత కలిగిన వాడని మనం చూస్తూ ఉంటే చూడండి, బైబిల్ గ్రంథంలో గత వారంలో నుంచి మనం ఒక మాట చూసుకుంటూ వచ్చాం. నెహెమ్యా రాసిన గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. ఈ మాటలు గత 3 వారాలుగా చూస్తూ ఉన్నాం. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయము 3 వారాలుగా ఇదే చూస్తూ ఉన్నాం. ఇప్పుడు 4వ వారంగా 17వ అధ్యాయం 17వ వచనం. నెహెమ్యా 3:17 అందరం చదువుదాం. వారు విధేయులగుటకు మనస్సు లేని వారై తమ మధ్య నువ్వు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని
తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని ఏర్పరచుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయావాత్సల్యములు గలవాడవును, దీర్ఘశాంతమును బహు కృపయు గలవాడనై ఉండి వారిని విసర్జింపలేదు. ఇక్కడ మనకు 3-4 విషయాలు కనబడతా ఉంటున్నాయి. క్షమించుటకు సిద్ధమైన దేవుడు, దయ గనిక మనం కూడా చూస్తూ వచ్చాం, వాత్సల్యము 4వది చూస్తూ వచ్చాం, 5వది కూడా దీర్ఘశాంతం, గత వారంలో దీర్ఘశాంతం చూస్తూ వచ్చాం. ఈ వారం చివరిగా బహు కృపయు గలవాడనై ఉన్నాడు. బహుకృప. ఈ లోకంలో అన్నిటినీ మనం కొలత వేయచ్చు, కానీ దేవుని కృపను, దేవుని దయను, దేవుడి ప్రేమడు, దేవుని వాత్సల్యతను ఎవరు కూడా మరి కొలత వేయరు. ఒక మాట చూస్తే దేవుని కృపను మనం కొలవాలనుకుంటే తూర్పుకు పడమరకు దూరం ఎంత ఉందో మనము కొలిస్తే, కొలవగలిగితే ఆ దేవుని కృపను మనం ఏం చేయొచ్చు, మనం తెలుసుకున్నట్టే. దేవుని కృపను కూడా కొలిసినట్టే. దేవుని దయ, ఆ దేవుని దయ ఆయన అన్నాడు, 1000 తరముల వరకు నేను దయచూపువాడనై ఉన్నాడు. 1000 తరాలు మనం బ్రతకగలిగితే, 1000 తరాలు ఆయన దయను మనము మరి కొలవగలచ్చు. 1000 తరాలైనా సరే మనం బ్రతకగలిగితే ఆ 1000 తరాలు కూడా దేవుని దయ ఎంత గొప్పదో అప్పుడు కొలవడానికి మనకు వస్తుంది. అంటే మనం ఒక తరం బతకడమే కష్టం. ఒక తరం అంటే ఒక మనిషి యొక్క జీవితం, ఒకవేళ అనుకుంటే 100 సంవత్సరాలు వేసుకోవచ్చు. మరి దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ, దేవుని యొక్క ప్రేమ, మరి భూమి అడుగు లోతు వెడల్పు ఎంతనో మనం కొలవలేకపోతున్నాం కదా. దేవుని ప్రేమను కూడా మనము కొలవలేము, అది అసాధ్యమని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తాడు. కాబట్టి దేవుని కృప ఎంత గొప్పది, ఆకాశం కంటే ఎత్తైనది, ఆకాశం కంటే ఎత్తైనది, ఎంతో అమూల్యమైనది, ఎంతో విలువైనది. ఆ కృప మానవుని పట్ల చూపుతున్నాడు. ఒక మాట గమనించాలంటే ఆ కృపకు పాత్రులు అయిన మనము ఎంతో ధన్యులం. దేవుని కృపకు పాత్రులైన మనము అంటే తప్పు చేసి కూడా దేవుని కృపలో పాత్రులమైపోయి క్షమాపణకు కారణమవుతూ వచ్చాం. క్షమింపబడ్డామంటే మనం ఎంత ధన్యులమో చెప్పడానికి వీలేదు. దేవుని చేత సృష్టింపబడినటువంటి ఆ యొక్క లూసిఫర్, అపవాది, సాతానుడు దేవుని సన్నిధిలో ఉండి పాపమును మరి తన హృదయంలో తెచ్చుకొని దేవునితో సమానంగా ఉండాలంటే ఆలోచన కలిగినటువంటి లూసిఫర్నే దేవుడు ఏం చేయలేకపోయినాడు, క్షమించలే. అయితే మట్టివారం, లూసిఫర్ కంటే మనమేం గొప్పవారం కాదు, అపవాది కంటే గొప్పవారమేం కాదు, అపవాది కంటే శక్తిమంతులమేం కాదు, అపవాది కంటే మరి ముందుగా సృజింపబడిన వారమేం కాదు. అపవాదిలాగా మనము ఆ మట్టితో కాకోకుండా డైరెక్ట్గా దేవునితో ఆ ఆత్మతో చేయబడిన వారం కాం, మట్టితో చేయబడిన వారమే. కాబట్టి అన్ని విధాలు చూసుకుంటుంటే లూసిఫర్తో మనము పోల్చుకుంటే మన జీవితము దేనికి కూడా పనికిరాదు. అయితే దేవుని కృప లూసిఫర్కి లేదు. దేవుని కృప ఆయన బిడలమైన మనకు, ఆయన సృష్టి అయిన మనకు, ఆయన హస్తాలతో చేయబడిన మనకు మాత్రమే దేవుని కృపను ఇచ్చాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటే ఆయన దగ్గర కృప దొరుకుతూ ఉంది. ఆ కృప అపవాది పొందలేకపోయాడు. ఎంత దౌర్భాగ్యుడో మనం చూడగలుగుతున్నాం. బైబిల్ గ్రంథంలో 130వ కీర్తన 7వ వచనం, 130వ కీర్తన 7వ వచనం. చదువుతూ వినండి. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును. ఏం దొరుకుతుందంటే యెహోవా యొద్ద ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును, కృప దొరుకుతుంది. ప్రేమైన వాళ్ళరా, ఆ కృపను పొందలేని ఆ దౌర్భాగ్యుడు అపవాది కంటే మనం ఎంత ధన్యులమో ఒకసారి గుర్తించుకుందాం. బైబిల్ గ్రంథంలో దేవుడు అలాంటి కృపను తన ప్రజలైన మనకు అనుగ్రహించినట్టుగా చూస్తున్నాం. ఒక వ్యక్తి ద్వారా ఆ కృపను బయలుపరిచినట్టుగా చూస్తున్నాం. ఆ వ్యక్తి మనం గమనిస్తూ ఉంటే అబ్రహామును ఆ కృపలో ఉంటున్న గొప్ప విశేషం ఏంటంటే ఆయన కృప మరి రక్షణ కలగజేసేది. నీ కృపచేత నన్ను రక్షించుము, నీ కృపచేత ఏం చేయాలంటున్నాడు,
రక్షింపుము. రక్షణ అబ్రహాంని ఏం చేశా అంటే, ప్రియమైన వాళ్ళరా, మెస్పతోమియాలో ఆరాం హరాయ్ అనేటి ఆ మెస్పతోమియా సిరియా ప్రాంతంలో మరి అక్కడ ఉంటున్నట్టు అబ్రహాము ఆ యొక్క అన్య దేవతలను తయారు చేసేటువంటి వ్యక్తిగా బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది. ఆ ప్రాంతంలో తను ఆ దేవతను అన్యమైన వాటిని పూజించే వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఆ ప్రభు అయిన దేవుడి యొక్క పిలుపు ఎలా ఉంటే, తనకు రక్షణ ఇవ్వడానికి కొరకై బూదిగంత నివాసులారా ఆయన వైపు చూచి రక్షణ పొందండి. దేవుని యొక్క పిలుపు అబ్రహామును పిలిచాడు రక్షింపబడడానికి. రక్షణ పిలుపు ఆయన మరి ముందుగానే నిర్ణయించినాడు. ప్రియమైన వాళ్ళరా, ఒక వ్యక్తిని రక్షించుకున్నాడు. దేవుని కృప రక్షణ ద్వారా ప్రారంభమవుతూ ఉంది. దేవుని కృప రక్షణ ద్వారా మానవుడికి ప్రారంభమవుతాడు. ఆ ప్రారంభమైన కృప ఎక్కడ మొదలైందంటే అబ్రహాము దగ్గర నుంచి మొదలైంది. మన పితరుడేంటి అబ్రహాం, విశ్వాసులకు తండ్రి ఏంటి అబ్రహాం దగ్గర నుంచి ఆ రక్షణ కృప మొదలైంది. చూడండి, ఒక మాట మనం చూస్తూ ఉంటే ఆదికాండం 12వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు నేను చదువుతాను. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 2 వచనం. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువులిద్దరి నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశములకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వించి నీ నామను గొప్ప చేదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నీవు లేచి, ఇక్కడ అనేకమైన మాట మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు పిలుపును ఆయన మరి అబ్రహాంకు అనుగ్రహించాడు చూస్తున్నాడు. దేవుని యొక్క రక్షణ ఆ వ్యక్తికి చూపించినట్టుగా చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన వాళ్ళరా, ప్రభు అయిన దేవుడు ఆయన కృప ఎలాగ మొదలైందంటే ప్రజలలో రక్షణతో మొదలవుతూ వచ్చింది. రక్షణతో మొదలైందని బైబిల్ గ్రంథం మనకు ఇక్కడ చూస్తూ ఉంటాం. రక్షణతో మొదలైంది రక్షణ. కాబట్టి ఆ రక్షణ ఆ యొక్క అబ్రహాంతో మొదలైంది. ఈ రక్షణ ఏ దేవదూతలు కూడా దేవుడు అనుగ్రహించలేదు. ఆ కృప మొట్టమొదట రక్షణతో మొదలైంది. కాబట్టి మన జీవితంలో కూడా ఆ రక్షణ కార్యమును ప్రభువైన దేవుడు మన హృదయాలు జరిగిస్తూ వచ్చాడు. అబ్రహామును ఎలాగైతే ఆ విగ్రహారాధన నుంచి ఎలాగైతే పిలుస్తూ వచ్చాడో మన జీవితాలు కూడా అలాగా తన కృపను బట్టి పిలిచినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి రక్షణతో మొదలైంది. అంత మాత్రమే కాకుండా ఆయన కృపలో ఉంటున్న గొప్పతనం ఏమిటంటే, ఎంత గొప్పగా కృపగలమంటే ఒక వ్యక్తిని పిలవడమే కాదు, ఆ వ్యక్తికి సమస్తము మరి వాగ్దానం చేసినట్టుగా మనం వాగ్దానాలతో నింపినట్టుగా మనం చూస్తుంటాం. దేవుని వాగ్దానాలు ఎన్ని ఉన్నను అన్నీ కూడా అవును అన్నట్టుగానే ఉన్నాయి. వాగ్దానాలతో నింపిన దేవుడుగా మనం చూస్తూ ఉంటాం. చూడండి, ఇదే 12వ అధ్యాయంలో 7వ వచనంలో దేవుడు పిలిచినట్టు వాగ్దానం ఏం చెప్పాడు? 12వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమును ఈ దేశం నిచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు బలిపీఠమును కట్టాను. నీ సంతానమును ఈ దేశం ఇచ్చేదని వాగ్దానం. ప్రియమైన వాళ్ళరా, అబ్రహాము ఏ పాటి వాడని మనం గమనిస్తూ ఉంటే, ఒకవేళ పిలుపుకు అనర్హుడుగా చేయబడుతున్నాడేమో, లేకపోతే దేవుడు చేసిన వాగ్దానానికి అనర్హుడుగా ఉన్నాడేమో. అయినా దేవుని కృప ఎంత గొప్పది అనేది మనం చూడగలిగితే, అనర్హత కలిగినటువంటి వ్యక్తికి అర్హతను ఇస్తూ ఉంటున్నాడు. పిలుపుకు అనర్హత కలిగిన వాడు పిలుపుకు మరి చూడండి, చాలామంది ఎట్లా పిలుస్తూ ఉంటారు, ఏదైనా పెళ్లి పిలుపు ఉంటాయనుకోండి, పెద్దోళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు మాత్రమే, వాళ్ళ కుటుంబస్తులకి వాళ్ళు పిలుస్తూ ఉంటారు. కొంతమందికి చెప్పరు, కొంతమంది వాళ్ళ స్థాయి కంటే తక్కువ ఉంటే వారికి పెళ్లి కార్డులు ఇవ్వరు. పిలుపుకు తగ్గినట్టుగా పిలుపును వారు సరిసమానమైన పిలుపు కలిగిన వారిని పిలుస్తారు. అబ్రహామును పిలవడానికి అబ్రహాంలో ఎటువంటి మరి గొప్పతనము ఏమి కూడా లేదు. అయితే దేవుడు పిలిచినటువంటి పిలుపు ఎంత గొప్పదంటే తన కృపకు పాత్రుడుగా చేసినట్టుగా చూస్తూ ఉంటున్నాం. పిలవడమేనా, పిలిచిన వ్యక్తిని ఏం చేస్తున్నాడంటే వాగ్దానములు నింపుతున్నాడు. ఈ దేశమంతా నీ సంతానానికి ఇస్తా అంటున్నాడు. వాగ్దానం, దేవునికి వాగ్దానము గొప్పదిగా చేస్తున్నాడు. మానవుడితో వాగ్దానం చేస్తున్నాడు.
ప్రియమైన వాళ్ళరా, ఆయన కృపలో ఉంటున్న గొప్పతనం ఒకసారి గమనిస్తే మన విషయాలు కూడా ఆయన చేసిన వాగ్దానము ఎంత గొప్పది. ఆ వాగ్దానము, ఆయన చేసిన వాగ్దానము ఎంతో గొప్పదిగా మనం చూస్తుంటున్నాం. ఆ పిలుపును బట్టి, అబ్రహాంకి ఇచ్చిన పిలుపుని బట్టి, అబ్రహాం ఇచ్చిన వాగ్దానం బట్టి ఈ దినాన మనం రక్షణలో కొనసాగుతూ ఉంటున్నాం. మన వాగ్దానం ఏం చేశాడు ఆయన మనల్ని పరలోకంలో కూర్చున్నాడు. పరలోకం నీకు ఇస్తా అన్నాడు. పరలోకంలో నీకు ఇస్తా అంటున్నాడు. పరలోకం అంతా కూడా నువ్వు స్వతంత్రించుకోవచ్చు అంటున్నాడు. ఒక మాట అన్నాడు కదా, ఏంది? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఏం వాగ్దానం అది? ముందుగా చేసిన వాగ్దానం మత్తయి సువార్త 25వ అధ్యాయము 34 చదవండి. మత్తయి సువార్త 25:34. అప్పుడు రాజు చూచి, వారలారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యంలో స్వతంత్రించుకోండి. ఇది వాగ్దానం. అబ్రహాంకి ఏం చేశాడు? నీ రాజ్యంలో నీ సంతానం అంతా కూడా ఆశీర్వదిస్తా అన్నాడు. ఈ దేశం అంతా కూడా ఇస్తా అన్నాడు. ప్రియమైన వాళ్ళ, ఒకవేళ ఈ భూలోకంలో మరి నశించిపోయే భూలోకంలో ఇచ్చిన వాగ్దానమికే అంత గొప్ప విలువ ఉంటే ఆత్మ సంబంధమైన వాగ్దానం మనకెంత గొప్ప విలువ ఉండాలి. కాబట్టి దేవుడి కృప ఎంత ఉన్నతమైందని మనం గమనిస్తా అంటే అది చెప్పలేనంతదిగా ఉండదు. విలువ కట్టలేనంత కృప కలిగిన ఆ వాగ్దానము మన పట్ల ఉందని మనం చూస్తుంటున్నాం. అంత మాత్రం కాదు, దేశమును అప్పగించడం, దేశాన్ని అప్పగించేశాడు. వాగ్దానం చేశాడు, నీ సంతానం ఆశిస్తా అని దేశాన్ని అప్పగించాడు. ఇప్పుడు మరి అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానము యొక్క దేశ ప్రకారంగా, వాగ్దాన ప్రకారంగా దేవుడు ఇశ్రాయేల్ దేశం అంతటా కూడా తన పేరుతో అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు ఇశ్రాయేల్ దేశమని పిలువబడతా ఉంది. ఆ దేశం అంతా కూడా అబ్రహాంకు స్వాస్థ్యంగా ఇచ్చినట్టు చూస్తూ అదంతా కూడా ఆయన ఆక్రమించుకున్నాడు. దేవుడు అన్నాడు, నువ్వు తూర్పు తట్టు, పడమ తట్టు, ఉత్తర తట్టు తిరుగు, మరి వ్యాపిస్తావు, ఈ ప్రాంతం అంతా కూడా నీకు ఇస్తాను, ఈ ప్రాంతంలో నీ సంతానం మరి స్వతంత్రించుకుంటుంది. భూమి, వాగ్దానపు భూమి అనుగ్రహించడం మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన వాళ్ళరా, మనం గమనిస్తే అంత గొప్పగా అబ్రహాము దైవ కృపకు పాత్రుడైన మనం చూస్తుంటున్నాం. అంత మాత్రం కాదు, తనతో పాటు అన్యజనులైన మనం కూడా ఆశ్రయింపబడేటువంటి గొప్ప మరి గొప్పతనం మనకి ఇచ్చాడు. అబ్రహాంతో పాటు ఆశ్రయించబడే గొప్పతనం, అబ్రహాంలో ఉండే ఆశీర్వాదాలన్నీ కూడా మనకు దేవుడు అనుగ్రహించడం చూస్తూ ఉంటున్నాం. దేవుడి యొక్క కృప అబ్రహాం జీవితంలో ఎంత ఉన్నతమైందో ఆయన కృపను ఒకసారి మనం గమనిస్తే అది కొలవలేనంతగా, విలువ కట్టలేనంతగా, మరి మానవుడు తెలుసుకోలేనంతగా ఆయన కృప ఒక వ్యక్తి ద్వారా జరిగించాడని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన వాళ్ళరా, ఇంత కృప మానవ పట్ల చూపడానికి ఈ అబ్రహాము ఏ పాటివాడు? దేవుని కృప మానవుని పట్ల చూపడానికి, కనుపరచడానికి అబ్రహాము ఏ పాటివాడు? నశించిపోయేవాడే. ప్రియమైన వాళ్ళరా, దేవుని కృప మరి పరలోకంలో ఉన్నటువంటి ఆ యొక్క దూతలకు కనుపరచలేదు, కానీ భూలోకంలో నశించిపోయే మానవులమైన మన పట్ల ఆయన కృప అత్యధికంగా కనుపరిచినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగా ఒక వ్యక్తి ద్వారా ఆ కృపను బయలుపరుస్తూ వచ్చాడు. ఆ వ్యక్తి ద్వారానే ఆశీర్వాదము, వాగ్దానాలు, పిలుపు, ఇలాగా స్వతంత్రించుకోవడం, ఇలాగా అనేకమైనవి ఆ వ్యక్తి ద్వారా దేవుడు సకల ప్రజలైన వారికి, మనకు కూడా ఆ యొక్క ఆశీర్వాదాలతో కారణంగా చేస్తూ వచ్చాడు. కాబట్టి దేవుని యొక్క కృపను మనం ఎంతగా వివరించినా కూడా అది మరి మన దేవుని దృష్టిలో తక్కువే. ఎంతగా వివరించలేం, అది కొలవలేం. లోతు పొడుగు ఎంతో వెడల్పోయినదిగా, ఆకాశం మరి తూర్పుకు పడమ ఎంతో వెడల్పోయిందిగా మనం చూస్తుంటున్నాం ఆయన కృప. అంత కృప కలిగిన వాడని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. అందుకే ఆ ప్రభువైన దేవుడు ఆరాధనలకు యోగ్యుడు. అందుకే ఇశ్రాయేల్ దేశం ఆ దేవుని ఆరాధిస్తుంది. అక్కడి నుంచే దేవుని ఆరాధించే స్థలాలన్నీ కూడా బయలువెళ్ళడానికి దేవుడు అనేకమైన వారిని పంపిస్తూ వచ్చాడు. అక్కడి నుంచే అనేక స్థలాలకి దేవుడు ఈయనే అని
చెప్పబడడానికి అన్ని స్థలాల్లో కూడా తన ప్రజలైన వారు పంపించి మరి తన నామమును మహిమపరుచుకుంటూ వచ్చాడు. ఒక విధానం గమనిస్తే అంటే ఆ స్థలంలోకి అనేకమైన వారు వచ్చి ఈయనే దేవుడని ఆరాధిస్తూ వచ్చారు. మనకు బాగా తెలుసు అపొస్తలుల 8వ అధ్యాయంలో నపుంసకుల అధిపతి, మరి కందాకే కింద ఉన్నటువంటి నపుంసకుల అధిపతి అక్కడెక్కడో కూషి దేశం నుంచి, ఆఫ్రికా దేశం నుంచి యెరూషలేము అనే ప్రాంతానికి ఎట్లొచ్చాడు? కొన్ని వందల కిలోమీటర్లు, అప్పుడు వాహనాలు కూడా మరి గుర్ర బండ్ల ద్వారానే వందల కిలోమీటర్లు వచ్చి ఆరాధించి వెళ్ళిపోతూ వచ్చాడు. సిరియా దేశం మరి సైన్యాధిపతి అయినటువంటి నయమాను కూడా అంటున్నాడు, నేను యెహోవా దేవుని తప్ప ఇంకెవరు కూడా నేను ఆరాధించను. ప్రియమైన వాళ్ళరా, సకల ప్రాంతాల నుంచి అక్కడ దేవుడున్నాడని ఆరాధించడానికి వస్తూ వచ్చారు. కాబట్టి ఆయన కృప అక్కడ మొదలైంది. అక్కడ మొదలై అనేక ప్రాంతాలకి వచ్చి అందులో ఈ యొక్క ఇండియా ప్రాంతాన్ని కూడా ఆయన కృప మనం చూస్తూ ఉంటాం. అందుకే తండ్రి అయిన దేవుడు ఆరాధనలకు యోగ్యుడు. ఎందుకంటే ఆయన కృప అత్యున్నతమైందని దైవ గ్రంథంలో ఒక వ్యక్తి ద్వారా మనం చూస్తాం. ఒక వ్యక్తి ద్వారానే ఇంత ఆయన కృప ఉంటే ఇంకా ఎంతోమందికి ఆయన తన కృపను అత్యధికంగా బయలుపరుస్తూ వచ్చాడు. ఎంతోమంది ఆయన కృప ఎంతోమందికి అత్యధికంగా మరి కనపరుస్తూ వచ్చాడు మనం గుర్తిస్తుంటున్నాం. అంతమంది ఆరాధించిన ఆ తండ్రియే మాత్రమే దేవాది దేవుడని చూస్తూ ఉంటున్నాం. అయితే అదే ఆ కృప కలిగిన వాడు, అదే అర్హత కలిగిన వాడు, అలాంటి యొక్క పూజకు గొప్పతనం కలిగిన వాడు ఈ భూలోకంలో ఒకే ఒక వ్యక్తి, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇక ఎవరు కూడా అలాంటి అర్హత లేదు. అలాగ కృప చూపేవారు ఎవరు లేరు. అలాగ కృపను కలిగిన వారెవరు లేరు. అలాగ కృప ఆయన దగ్గర ఈ భూలోకంలో యేసు దగ్గర తప్ప ఇక ఏ మానవుడి దగ్గర కూడా దొరకదు. తండ్రి అయిన దేవుని దగ్గర కృప దొరుకుతూ ఉంది. కృపకు మానవులు పాత్రలు చేస్తూ ఉన్నాడు. ఆ కృప ఎంతో అమూల్యమైంది. ఆ కృప కలిగిన దేవుడిని ఆయన ఆరాధిస్తూ గణపరుస్తూ ఉంటున్నాం. ఒక వ్యక్తి ద్వారానే ఇంత గొప్ప ఆశీర్వాదాలు తీసుకొస్తూ వచ్చాడు. ఇంకా ఎంతోమందికి తన కృపను చూపుతూ వచ్చాడు. అంత గొప్ప కృప కలిగిన వాడని బైబిల్ గ్రంథంలో తండ్రిని దేవుని గురించి మనము చూస్తూ వచ్చాం. అదే కృప ఈ లోకంలో యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నాడు. అందుకే బైబిల్ గ్రంథం మనం చూస్తూ ఉంటే యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయంలో మనకు చక్కటి మాట ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. యోహాను రాసిన సువార్త 1:17 చదవండి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహపడును, కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా అదే మాట. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహపడింది. కృపా సత్యం ఎవరి ద్వారా వచ్చిందండి? యేసు క్రీస్తు ద్వారా వచ్చింది. కృపా సత్యము, కృప కలిగిన దేవుడు యేసుక్రీస్తు వారు మాత్రమే ఈ లోకంలో అత్యంత కృప కలిగిన వాడని, తండ్రిన దేవునితో సరిసమానమైనటువంటి కృప కలిగినటువంటి భూలోకంలో కలిగిన వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒకవేళ మనకు ఆయన శరీరధారిగా ఈ లోకంలో జన్మించాడు అన్న భావనే ఉంటుందేమో, కానీ ఆయన అంతకంటే గొప్పగా తండ్రిన దేవుడిగా సింహాసనం పైన కుడిపాసనలో కూర్చోవడానికి అర్హత కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ భూలోకంలో ఆయన ఒకవేళ మానవ శరీరకంలో కనపడి ఉండవచ్చు. ఎంత అత్యంత కృప కలిగిన వాడు, ఆయన కృప ఎంత గొప్పది. కృపా సత్యం ఆయన ద్వారా కలిగింది కదా. ఒక మాట గమనిస్తే యెహోవా కృప అయి ఉన్నాడు. కృప కలిగిన వాడు. ఈ భూలోకంలో తండ్రిన దేవుడు కృపను మనం కొలవలేనట్టు యేసుక్రీస్తు వారి కృపను కూడా మనము కొలవలేము. ఒక మాట మనం గమనిస్తే ఒక్కొక్కరి జీవిత చరిత్ర మనం గమనిస్తూ ఉంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపకు వాళ్ళు ఎంత పాత్రులుగా చేయబడ్డారు, వారికి అర్హులేనా అని మనం గమనించవచ్చు. ఒక మాట గమనిస్తే సమరయ స్త్రీ మనం కూడా తీసుకోవచ్చు. సమరయ స్త్రీ దేవుని కృపకు అర్హురాలు కాదు. సమరయ స్త్రీ. మరి జక్కయ్య గమనిస్తా అంటే దేవుని కృపకు అర్హుడు కాదు జక్కయ్య. ఇంకా ఆ శిలువ మీద దొంగను మనం గమనిస్తూ ఉంటే దేవుని కృపకు ఎంత మాత్రమో అర్హుడు కాదు. వారు ఎక్కడి వరకు ఉన్నారంటే మరణపు అంచుల వరకు, మరణపు ఆ చివరి అంచుల వరకు కూడా వారు బయలుదేరి ఉన్నారు. ఇక వారు ఒక అడుగు వేస్తే మరణంలో ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి వారి జీవితాల్లో కూడా దేవుడు తన కృపను ఏం చేస్తూ వచ్చాడండి?
బయలుపరుస్తూ వచ్చాడు. ప్రియమైన వారలారా, మనం గమనిస్తే సమరయ స్త్రీ ఏ ఏ స్థితిలో ఉందంటే, మరి తాను చేసిన తప్పు, ఇంకో మాట అయితే యోహాను సువార్త 8వ అధ్యాయంలో గమనిస్తూ ఉంటే పాపం చేత పట్టబడిన స్త్రీ విషయంలో కూడా మనము తన కృపను బయలుపరిచాడు. లూకా సువార్త 7వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉంటే అక్కడ మరి ఆ యేసు క్రీస్తు వారికి పాదాలకు ఆ అత్తరు పూసినట్టు స్త్రీని గురుగా మనకు చూడగలుగుతుంటాం. ఇలాగా అనేకమైన వారు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృపకి ఏమైనాడు? పాత్రుడుగా చేయడు. అబ్రహాము దేవుని కృపకి ఎలాగైతే పాత్రుడుగా చేయబడడానికి అర్హత కలిగి ఉన్నాడు, మరి అర్హత లేకపోయినా అర్హత కలిగి ఉందో, ఈ లోకంలో యేసు క్రీస్తు వారి కృపకు కూడా వీరందరూ కూడా అలాంటి అర్హతనే దేవుడు ఇచ్చాడు. అంటే ఆ కృపకు పాత్రలు పొందడానికి వారంతకు వారు అర్హత కలిగిన వారు కాదు. ఒక మాట చూడాలంటే వారు చేసిన తప్పులకు, వారు చేసిన మోసాలకి, మరణానికి మాత్రమే అర్హత కలిగిన వారు. మరణానికి ఆ పాపం చేత పాపాత్మురాలు, మరి ఎంతో పాపాత్మురాలు, ఆమె ఎంతోమంది మోసం చేసిన వ్యక్తి, తాను మరణానికి పాత్రురాలు. సమరయ స్త్రీ మనం గమనిస్తూ అంటే తాను చేసినటువంటి మరి ముందు చేసిన దానికంటే వెనక చేసిందని పాపంగా కనబడతా ఉంది. జక్కే మనం గమనిస్తూ ఉంటే అనేకమైన వారిని మోసపరిచిన వాడుగా చూస్తూ ఉంటాం, అనేకమైన బీదవారిని బాధపరిచిన వాడుగా చూస్తూ ఉంటాం. ఇక సిలువలో దొంగ విషయమే మనం చెప్పనవసరం లేదు. ఇక ఇంకేముందంటే చివరికి ఇక కొద్ది క్షణాలు వాని జీవితంలో మరణం ఆవరించేస్తుంది. ప్రియమైన వాళ్ళరా, ఇంతగా ఆయన కృప ప్రబలిపోయి వారి విషయాల్లో ఆయన కృప అత్యధికము చేస్తూ వచ్చాడని మనకు గుర్తిస్తూ ఉంటాం. తండ్రి వలె ఆయన అత్యధికంగా చేస్తూ వచ్చాడని మనం గుర్తిస్తుంటున్నాం. కృపకు ఎవరైతే కృపకు పాత్రులు కాలేకపోయినారో వారందరిని కూడా కృపకు పాత్రులుగా చేశాడు. ఒక విధానం గమనిస్తే అంటే ఆ జీవితం మనది కూడా. మనం దేనికి పాత్రలం కావండి? దేవుని కృపకు అసలుకి పాత్రలము కావడానికి వీల్లేదు. దేవుని కృపకు పాత్రలు కావడానికి వీల్లేదు. ఎందుకంటే మన జీవితంలో ఆ కృపను పొందడానికి అర్హత మనకు లేదు. మన విషయంలో ఎటు చూసినా కూడా మనలో మంచి అనేది కనబడడం లేదు. ఎటు చూసినా కూడా దేవుని కృపకు పాత్రులుగా చేయబడడానికి ఎక్కడ అర్హత అనేది మనకు లేదు. అయితే ప్రభువైన దేవుడు మన విషయంలో చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే అర్హతనిచ్చాడు, కృపనిచ్చాడు. అందుకే ఆ కృపను మనం ఏం చేయాలంటే కృప కలిగిన ఆ ప్రభువుని, కృపా సమృద్ధి కలిగిన ఆ ప్రభుని ఆరాధించి గణపరచాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆరాధిస్తే తండ్రిని దేవుడిని ఆరాధించినట్లే, ప్రభువైన యేసుక్రీస్తు వారిని పూజిస్తే తండ్రిని దేవుణ్ణి పూజించినట్లే, ప్రభువైన యేసుక్రీస్తు వారిని మహిమపరిస్తే తండ్రిని దేవుణ్ణి మహిమపరిచినట్లే. కాబట్టి యేసుక్రీస్తులో ఉన్నాడు తండ్రి. యేసుని ఆరాధించి ఘనపరచడం ద్వారా, యేసులో ఉన్నటువంటి కృపను జ్ఞాపకం చేసుకోవడం ద్వారా తండ్రి అయిన దేవుని ఆరాధించి ఘనపరిచినట్లే, తండ్రి అయిన దేవుని యొక్క కృప మన పట్ల ఎంతుందో గుర్తించినట్లే. కాబట్టి ఆ ప్రభు అయిన దేవుని మనం ఆరాధించి ఘనపరుద్దాం. కృపకు పాత్రులుగా చేయబడలేని మనకు అపవాది మరి కృపకు పాత్రులుగా చేయబడలేదు. అయితే మనం చేయబడ్డామంటే మనం వానికంటే గొప్పవారం కాం, కానీ దేవుని దృష్టిలో మనం ఎంత విలువైన వారమో అందుకే మనల్ని కృపకు పాత్రుగా చేశాడము. లేకపోతే మనం ఎవరు కృపకు పాత్రుగా చేస్తాడండి? ఎవరు కూడా చేయరు. కాబట్టి విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాం. యెహోవా కృప కలిగిన వాడు. ఆ కృప ఇంకా ఎన్నో ఉన్నాయి. కృపను గురించి మనం గమనిస్తూ ఉంటే ఆ కృపను బట్టి తండ్రిని దేవుని అబ్రహాముకు ఎలా చేసినట్టు గొప్ప కృపా వాత్సల్యత చూపిస్తూ వచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూలోకంలో అనేకమైన వారు చూపిస్తూ వచ్చాడు. మనకు కూడా అదే కృపను చూపిస్తూ వచ్చాడు. మన కొరకే తన సర్వస్వాన్ని అర్పించుకొని చనిపోయి సమాజసేవుడు తిరిగి లేస్తూ వచ్చాడు. ఆ కృపలోనే ఇంత గొప్ప విషయము దాగి ఉంది. కాబట్టి ఆ కృపను బట్టి మన ప్రభువును ఆరాధించి ఘనపరుద్దాం. దయచేసి